ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను మోసాలు మరియు అవినీతి చేసి చాలా డబ్బులు సంపాదించాడు. దాంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఒకరోజు ఆ వ్యాపారికి హార్ట్ అటాక్ వస్తుంది. పోలీసులు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. హాస్పిటల్ నుండి జైలుకు వెళ్లే దారిలోనే ఆ వ్యాపారస్తుడి ఇల్లు ఉంది. ఆ వ్యాపారస్తుడు పోలీసు వాళ్ళని వెళ్లే దారిలోనే మా ఇల్లు ఉంది, ఒక్కసారి మా ఇంటికి వెళ్లి మా వాళ్ళని చూసి వస్తారని బతిమలాడుతున్నాడు. పోలీసులు కూడా అతని బాధను అర్థం చేసుకుని 1 గంట పర్మిషన్ ఇచ్చారు. అతడు ఇంట్లోకి ప్రవేశించగానే ఆ ఇల్లు అంతా చుట్టాలతో నిండిపోయింది. అందరూ చాలా సంతోషంగా తన మనవడి పుట్టినరోజు ఫంక్షన్లో జరుపుకుంటున్నారు. ఇతన్ని ఎవరు పట్టించుకోలేదు. నేను లేకపోయినప్పటికీ వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారే అని కొంచెం బాధ కలిగినప్పటికీ సరే వెళ్ళి పలకరిద్దామని తన కొడుకు దగ్గరికి వెళ్తాడు. కొడుకు తన తండ్రిని చూసి కోపంతో వెంటనే పక్క రూమ్లోకి లాక్కొని వెళ్తాడు. నాన్న, నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది, చూస్తే మా పరువు పోయేది. ఇప్పటికే నీ వల్ల ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నానని చాలా కోపంతో తన తండ్రిని తిడతాడు. ఆ వ్యాపారి ఏం అర్థం కాక తన కొడుకుతో, సారీరా, నన్ను క్షమించు, అందరూ ఉన్నారని తెలియక వచ్చాను, మిమ్మల్ని చూద్దామని 1 గంట పర్మిషన్ తీసుకున్నాను, ఇంకెప్పుడు రానులే అని బయటకు వెళ్ళిపోతాడు. తాను జైలుకు వెళుతూ ఆలోచిస్తాడు, వీళ్ళు బాగుండాలనే కదా ఎంతో అవినీతి చేశాను, రాత్రి పగలు కష్టపడింది వీళ్ళ సంతోషం కోసమే కదా, ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న సంపద అంతా నా కష్టమే కదా అని అనుకుంటాడు. సుఖాలు సంతోషాలు పంచుకోవడానికే వారసులుంటారు తప్ప కష్టాలు పాపాలు పంచుకోవడానికి కాదు అని అలా ఆలోచిస్తూ మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు.